మనకన్నీ డిగ్రీ అయిపోయింది లేకపోతే ఇంకా చాలేదు అని అనుకునే వాళ్ళకి ఏం చెప్పాలి? ఎలా వాళ్ళని మోల్డ్ చేయాలండి? మెంటర్ చేయాలి? సో అంటే బేసిక్‌గా బీటెక్ అవ్వంగానే నేను 4 ఇయర్స్ కష్టపడ్డాను అన్న థాట్ ఉండి ఓ 2 మంత్స్ గ్యాప్ తీసుకుందాం అనుకుంటారండి. కానీ నేనేమంటా అంటే 4 ఇయర్స్ కష్టపడ్డారు. దాని కంటిన్యూషన్ ఇంకో 6 మంత్స్ కష్టపడితే లైఫ్‌లో ఒక సెటిల్మెంట్ అన్నది వస్తది. అవును. అట్లా గ్యాప్ తీసుకుంటే గనక ప్రాబ్లం అవుతుందండి. ఎందుకు అంటే మనకి బీటెక్ అయ్యాక 2 ఇయర్సే ఫ్రెషర్ ట్యాగ్ ఉంటది. ఫర్ సపోజ్ మే 2025 పాస్ అవుట్ అయితే 2027 మే వరకే ఫ్రెషర్ ట్యాగ్ ఉంటది. దాంట్లో మీరు మళ్ళీ 2 మంత్స్ గ్యాప్ తీసుకుంటారు. ఈ గ్యాప్ తీసుకున్నది అది అట్లా ఏయో ఒక రీజన్స్ వల్ల ఫెస్టివల్స్ అనో, రైనీ సీజన్ అనో ఇట్లా కంటిన్యూషన్ వెళ్తది. ఎళ్లి తెలిసి తెలియకుండానే 6, 7 మంత్స్ వేస్ట్ అయిపోతుందన్నమాట. అవును. అదే ఈ 6, 7 మంత్స్ డే 1 నుంచి మీకు అక్కడ బీటెక్ అయిపోయింది. అయిపోగానే ఇమ్మీడియేట్‌గా అప్ స్కిల్లింగ్‌కి జాయిన్ అయ్యారు అనుకోండి. 6, 7 మంత్స్‌లో మంచిగా జాబ్ కూడా వచ్చేస్తది కదా!